ఇమాం బేగ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ రామాలయం చాలా శక్తివంతమందయ్యా, ఒకరు ప్రతిష్ఠించింది కదయ్యా, స్వయం భూడయ్యా, జాంబవంతుడు ప్రతిష్ఠించాడు, ఈ రాముడి జోలికి పోవద్దు అని నవాబుకు చెప్పినాడు ఇమాం బేగ్. అవునా, మీ రాముడు అంత గొప్పడా అన్నారు. అవునయ్యా అన్నారు. అయితే మీ రాముడు పిలిస్తే పలుకుతాడా? పలుకుతాడయ్యా, నేను పిలిచే పిలుపుని బట్టి ఉంటుందయ్యా నా రాముడి యొక్క స్పందన అన్నారు. ఇమాం బేగ్ ఒంటిమిట్ట రామాలయంలో ఉండేకి తన సైనికులు పంపించి మాత్రం ఎవరిని లేకుండా బయటకు ఎత్తుకుని అందరినీ బయటకు తీసుకొచ్చినారు. బయటకు తీసుకొచ్చి ప్రధాన ద్వారం దగ్గర నిలబడ్డాడు ఇమాం బేగ్. ఇక్కడే ఓ రామా అనిపించాడు. ఓ సమాధానం వచ్చింది. ఆశ్చర్యపోయాడు ఇమాం బేగ్. దీనిగా స్పందన వచ్చింది. లోపల ఎవరు ఉన్నారు చూసి రాపోన్నాడు సైనికులు. మొత్తం పదంతా తిరిగి వచ్చారు. హుజూర్ లోపల ఎవరు లేరు హజూర్ అన్నాడు. అదేంటో బాగా చూసి వచ్చారా, రాండి అందరు బయటకి. రెండవసారి మళ్ళీ ఓ రామా, మళ్ళీ చెప్తాం ప్రతిస్పందన వచ్చింది. ఇమాం బేగ్ మళ్ళీ నమ్మలేకపోయాడు. ఇది నిజమా అబద్ధమా? మళ్ళీ లోపలికి సైనికులు పంపించినాడు. లోపల రెండవసారి కూడా అంతా చూసొచ్చి హుజూర్ లేవు తప్ప ఎవ్వరూ లేరు, అసలు జంతువులు కూడా లేవు, పక్షులు కూడా లేవు అన్నారు. మళ్ళీ రెండవసారి మళ్ళందరి బయటికి పిలిపించి మళ్ళీ తలుపేసి బయటలో వెళ్ళిపోయి ప్రధాన ద్వారం నుంచి ఓ రామా అంటే ఓ అని మళ్ళీ స్పందన వస్తే ఆశ్చర్యపోయినటువంటి మహమ్మదీయుడైనటువంటి నవాబ్, రాముని యొక్క దేవాలయం కూర్చాలని వచ్చినటువంటి వ్యక్తి తన మనసు మార్చుకొని రామ భక్తుడై రాముడికి పాదాక్రాంతుడై తన పేరు మీద ఆజ్ఞేయపరిచిన ఆయనే ఒక పావి తప్పించిపోయిన శక్తివంతమైన ఒంటి నిద్ర రామాలయ క్షేత్రంలో ఉన్నటువంటి మనందరూ కూడా ధన్యులం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమన్నారు మీ ఇల్లు బంగారు కానీ మీరు అన్నటువంటి జై శ్రీరామ్ రాముడికే వినపడలే. రాముడిని ఏమో అడగడానికి రాలే మీరు, రాముడి కోరుకోవడానికి రాలే మీరు ఇక్కడికి. ఓ కూర్చోడానికి వచ్చారా పైన పీటి తీవ్ర చూపుతి దేవస్థానం పక్కగా చల్లగా పంకా వేసి చల్ల నీళ్లు పెట్టి వేదిక పెడితే రాముడు ఉలిక్కి పడాలా, సీతమ్మను కూడా పిలిచాలా. చూడు పక్కన వేదికలో ఎంత పక్కగా పెంచారు సీతారాల. ఏది ఒక్కసారి దయచేసి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు మాత్రం ఇక్కడ వినపడింది, ఆ రాముడికి వినపడాలి ఒక్కసారి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మాదిరిగా ఆ రోజు ఇమాం బేగ్ కూడా వచ్చాడండి, ఆనందపడిపోయాడండి. ఇక్కడిని బాధ్యత ఇచ్చాడండి. పంపించిన ఈ భాగంలోనే రాముడికి అభిషేకం చేయండి, మీ నీళ్లతోనే చేయించండి. ఇమాం బేగ్ ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన శక్తివంతమైన రామాలయం. రామాలయం ఇక్కడ భాష భేదాల మొత్తము కులము వర్ణము లేకుండా ఇక్కడ పక్కన మలకాటిపల్లి గ్రామానికి చెందిన ఒక దళిత కుటుంబానికి చెందిన మాల రూపలదాసు మాల కుటుంబానికి చెందినటువంటి రూపలదాసు